నేడే లోక్సభ స్పీకర్ పదవికి ఎన్నిక జరగనుంది. ఇవాళ ఉదయం 11 గంటలకు స్పీకర్ ఎన్నిక జరగనుంది. ఈ పదవి కోసం అధికార ఎన్డీఏ, విపక్ష ఇండియా కూటమి పోటీ పడుతున్నాయి. స్పీకర్ పదవిపై ఇరు పక్షాలకు ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఎన్నిక అనివార్యమైంది. ఎన్డీఏ తరపున గత లోక్సభ స్పీకర్ రాజస్థాన్లోని కోటా నుంచి గెలిచిన ఓం బిర్లా మళ్లీ నామినేషన్ వేయగా, ఇండియా కూటమి తరపున కేరళలోని మావళిక్కర్ నుంచి విజయం సాధించిన కాంగ్రెస్ సీనియర్ నేత కొడికున్నెల్ సురేష్ పోటీకి దిగారు. స్పీకర్ పదవి దక్కించుకోవాలని అధికార విపక్షాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో తప్పనిసరిగా ఓటింగ్కు హాజరు కావాలని తమ పార్టీ ఎంపీలకు విప్ జారీ చేశాయి. ఇటు టీడీపీ ఎంపీలకు సైతం విప్ జారీ చేశారు. ఎన్డీఏ అభ్యర్థికి ఓటేయాలని పేర్కొన్నారు. ఆ పార్టీ లీడర్ శ్రీకృష్ణదేవరాయల ఆధ్వర్యంలో ఇవాళ టీడీపీ ఎంపీలు భేటీ కానున్నారు. నలభై 48 ఏళ్ల తర్వాత స్పీకర్ పదవికి ఎన్నిక జరగడం విశేషం. చరిత్రలో తొలిసారి 1952వ సంవత్సరంలో జరగగా, రెండోసారి 1976లో జరిగింది. తాజాగా మళ్లీ ఇప్పుడు జరుగుతున్నాయి. సంప్రదాయానికి అనుగుణంగా డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చేందుకు ఎన్డీఏ అంగీకరించకపోవడంతో ప్రతిపక్షం స్పీకర్ పదవికి చివరి నిమిషంలో అభ్యర్థిని నిలిపింది. ఓం బిర్లా తరపున 10 సెట్లు, సురేష్ తరపున 3 సెట్లు నామినేషన్లు దాఖలయ్యాయి. మరోవైపు ఎన్డీఏ కూటమి అభ్యర్థికే మద్దతు ఇస్తున్నట్లు వైసీపీ ప్రకటించింది. ఈ మేరకు ఆ పార్టీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. నేడే లోక్సభ స్పీకర్ పదవికి ఎన్నిక జరగనుంది. ఇవాళ ఉదయం 11 గంటలకు స్పీకర్ ఎన్నిక జరగనుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రామకృష్ణ, అయితే ఈ రోజు ఉదయం స్పీకర్ ఎన్నిక జరగబోతుంది. దేశ చరిత్రలో తొలిసారిగా స్పీకర్ ఎన్నిక జరగడం విశేషం. ఇప్పటిదాకా కూడా ఎప్పుడు కూడా స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగేది. మరి దీంతో స్పీకర్ ఎన్నిక ఎలా జరుగుతుంది అనేది తర్వాత చర్చ జరుగుతుంది. అయితే ఈ ఎన్నిక సందర్భంగా ఇద్దరు అభ్యర్థులు ఓం బిర్లా ఎన్డీఏ కుటుంబ తరఫున, కె సురేష్ ఇండియా కుటుంబ తరఫున పోలయ్యే ఓట్ల లెక్కింపులకు విపక్షాలు సభలో పట్టుబట్టే అవకాశం అయితే ఉంది. ఒకవేళ అదే జరిగితే ఈసారి ఎలక్ట్రానిక్ డిస్ప్లే వ్యవస్థ ద్వారా ఓటింగ్ నిర్వహించే దాఖలు లేవని చెప్పేసి కూడా పరిశీలన చేస్తారా, సీట్ల నెంబర్ల కేటాయింపు జరగలేదనే విషయాన్ని కూడా ఇక్కడ గుర్తు చేస్తున్నారు. ముఖ్యంగా ఎన్డీఏ సహకరించాలి తమకు అంటూ ఇండియా కూటమిని కోరింది. స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం చేద్దామని కూడా ప్రయత్నం చేసింది. కాకపోతే ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది అంటే, డిప్యూటీ స్పీకర్ పదవి తమకు ఇస్తే తాము సపోర్ట్ చేస్తాం, లేదంటే చేయమని చెప్పేసి కూడా ఇండియా కూటమి స్పష్టం చేసింది. అయితే డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చేది లేదంటూ కూడా స్పష్టం చేసింది ఎన్డీఏ. ఈ నేపథ్యంలోనే ఎన్నిక అనివార్యమైంది. తొలిసారిగా దేశ చరిత్రలో స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే, ఎన్డీఏకి సంపూర్ణ మద్దతు ఉంది. మ్యాజిక్ ఫిగర్ 272 క్రాస్ చేయాలి. అయితే 297 సీట్లు ఎన్డీఏకి ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో ఇక స్పీకర్ ఎన్నిక అనేది చాలా అంటే స్పీకర్ ఓం బిర్లా గెలవడం అనేది ఈజీగా గెలిచేయచ్చు. అయినప్పటికీ కూడా కంపల్సరీగా పోటీ పెట్టాలి. ఎన్డీఏ వైఖరికి నిరసనగానే ఈ పోటీ పెడుతుంది ఇండియా కూటమి. మరి ఓడిపోతామని తెలిసి కూడా ఇండియా కూటమి పోటీ పెట్టడానికి కారణం ఏంటంటే, ప్రభుత్వ విధానాలపై కూడా ప్రజల తరఫున మేము పోరాడతాం, అలాగే ప్రతిపక్షాలకు కూడా సమానంగా అవకాశాలు ఇవ్వాలి, అందుకే డిప్యూటీ స్పీకర్ అడుగుతున్నామని చెప్పేసి కూడా ఇండియా కూడా చెబుతుంది. ఏది ఏమైనా సరే ఈ రోజు స్పీకర్ ఎన్నిక 11 గంటలకు జరగబోతుంది. ఆ ఎన్నికలో స్పీకర్ గా ఓం బిర్లా గెలవబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.